ఏకంగా 590 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని చెప్పి వీకెండ్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ కూడా కండక్ట్ చేసింది. ఈ కాన్ కాల్ లో మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, సో ఇక్కడి నుంచి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా యుఎస్ కోర్టులోని డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా కేసు అయితే నడుస్తుంది కదా. దీనిలో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా యుఎస్ కోర్టులోని వీకెండ్ లో తీర్పు వచ్చేసరికి దానికి అగైనిస్ట్ గా డొనాల్డ్ ట్రంప్ కూడా ఆల్రెడీ స్టెప్స్ తీసుకోవడం ప్రారంభించారు. సో ఇతను చేస్తుంది ఏంటి, దీనివల్ల మార్కెట్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ మన ఇండియా పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఐపీఓ గురించి కూడా మనం ఈ రోజు వీడియోలోని డీటెయిల్ గా డిస్కస్ చేసేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 479 పాయింట్స్ పెరిగి 83,294 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 141 పాయింట్స్ పెరిగి 25,713 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.21% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.15% పెరిగింది. మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ కోర్టులోని యుఎస్ గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా ఫ్రైడే రోజు ఏదైతే తీర్పు వచ్చిందో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఐఈఈపీఏ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ని యూజ్ చేసి వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించారు కదా. సో ఆ టారిఫ్స్ విధించిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పి యుఎస్ కోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. కాకపోతే ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా తీర్పు రాకపోయినా ఫ్రైడే నైట్ ఈ కేసు రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నటువంటి జడ్జెస్ లోని 6 out of 9 జడ్జెస్ అయితే యుఎస్ గవర్నమెంట్ ఈ విధంగా ఐఈపీఏ యాక్ట్ ని యూజ్ చేసి వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ ని విధించడం కరెక్ట్ కాదని చెప్పి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళు టారిఫ్స్ రూపంలో ఏదైతే కలెక్ట్ చేశారో దాన్ని కూడా రిఫండ్ ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. సో ఎప్పుడైతే యుఎస్ కోర్టు దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందో వెంటనే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ న్యూస్ షేర్ చేసాం. అండ్ అంతేకాకుండా దాని తర్వాత వెంటనే గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివా అంటే ఒక రకంగా పాజిటివ్ అనే చెప్పాలి. కాకపోతే ఈ కేసు హీరింగ్ జరుగుతున్న టైంలోనే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, ఒకవేళ మాకు అగైనిస్ట్ గా యుఎస్ కోర్టులో తీర్పు వచ్చినట్లయితే దానికి మేము ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో అలాంటివి తీసుకుంటున్నాం అన్నారు కదా. వెంటనే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందంటే వేరియస్ కంట్రీస్ నుంచి యుఎస్ లోకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి గూడ్స్ ఉంటాయి కదా, ఈ గూడ్స్ పైన 10% సర్చార్జ్ అయితే విధిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. తర్వాత ఆ 10% 15% కి పెంచేశారు కూడా వెంటనే. సో ఈ 15% సర్చార్జ్ పడుతుందంటే ఇక్కడ మనకి అడ్వాంటేజ్ దొరుకుతుందా అంటే మన పైన ప్రెసెంట్ ఎంత టారిఫ్స్ అంటే ట్రేడ్ డీల్ జరిగాక ఎంత టారిఫ్స్ ఉన్నాయి, 18% కదా వేస్తున్నారు. సో ఆ 18% తో కంపేర్ చేస్తే 15% తక్కువే. కాబట్టి ఇది మనకి ఒక రకంగా బెనిఫిట్ కింద కనపడుతున్నా ఇక్కడ మరొకటి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ప్రీవియస్ గా యుఎస్ గవర్నమెంట్ తోని చాలా కంట్రీస్ ట్రేడ్ డీల్స్ చేసుకున్నాయి కదా. సో ట్రేడ్ డీల్ చేసుకున్న అన్ని కంట్రీస్ కి కూడా యుఎస్ సేమ్ టారిఫ్స్ ఇవ్వలేదు. కొన్ని కంట్రీస్ కి 18 వేస్తే కొన్ని కంట్రీస్ కి 20, కొన్ని కంట్రీస్ కి 22 ఈ విధంగా టారిఫ్స్ విధించారు. అండ్ ఇప్పటికీ ట్రేడ్ డీల్ చేసుకున్నటువంటి కంట్రీస్ పైన హయ్యర్ టారిఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత మన పైన 18% టారిఫ్స్ ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు చూస్తే అన్ని కంట్రీస్ పైన 15% టారిఫ్ అంటే మనతో కంపేర్ చేస్తే వేరియస్ అదర్ ఏషియన్ కంట్రీస్ కి హయ్యర్ టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆ కాంపిటీషన్ ఎడ్జ్ అనేది దొరికేది. కానీ ఇప్పుడు అన్ని కంట్రీస్ పైన యూనిఫామ్ గా 15% టారిఫ్స్ అంటే ఆ ఎడ్జ్ మనం కోల్పోతాం కదా. అండ్ అంతేకాకుండా ఇక్కడ మరొకటి కూడా అర్థం చేసుకోవాలి. ట్రేడ్ డీల్స్ ఏవైతే కంట్రీస్ యుఎస్ తో చేసుకున్నాయో ఆ ట్రేడ్ డీల్ లో భాగంగా యుఎస్ ఈ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ ని కట్ చేస్తే ఆ కంట్రీస్ యుఎస్ నుంచి వచ్చేటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీస్ ని కట్ చేశాయి కదా. సో ఈ విధంగా యుఎస్ కి అడ్వాంటేజ్ అయ్యేలాగే ట్రేడ్ డీల్స్ జరిగాయి అండ్ అదర్ కంట్రీస్ కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది, అంటే ట్రేడ్ డీల్ చేసుకున్న కంట్రీస్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇప్పుడు యుఎస్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అన్ని కంట్రీస్ పైన 15% టారిఫ్స్ వేస్తా అంటే ట్రేడ్ డీల్ చేసుకున్నటువంటి కంట్రీకి ట్రేడ్ డీల్ చేసుకోలేనటువంటి కంట్రీకి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏం లేదు కదా. అన్నిటి మీద 15%. మరి ట్రేడ్ డీల్ చేసుకున్నటువంటి కంట్రీస్ యుఎస్ కి ఎందుకు అడ్వాంటేజ్ ఇవ్వాలి? అడ్వాంటేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి, ఏం లేదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్తాను చూడండి, చైనా యుఎస్ తో ట్రేడ్ డీల్ చేసుకోలేదు, మనం ట్రేడ్ డీల్ చేసుకున్నాం. సో చైనా పైన 15% టారిఫ్ పడి మన పైన 15% టారిఫ్ పడితే మనకి అడ్వాంటేజ్ ఎక్కడ దొరుకుతుంది? అడ్వాంటేజ్ దొరకదు కదా. సో అందుకని ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ కూడా ఇదే 15% టారిఫ్స్ అన్ని కంట్రీస్ పైన కొనసాగించకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. దీని రిలేటెడ్ గా ఏం చేయాలని ప్రెసెంట్ అయితే యుఎస్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. మనం లాస్ట్ వీక్ లో మాట్లాడుకున్నాం కదా, మన ట్రేడ్ నెగోషియేటర్స్ అయితే యుఎస్ కి వెళ్తారు ఈ వీక్ లోని, వెళ్ళి మన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అంటే నెక్స్ట్ వర్క్ ఏదైతే చేయాలో దాని
రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుగుతాయని. కాకపోతే ఇప్పుడు ఈ ఇష్యూ జరగడం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి తగ్గాలా దీని రిలేటెడ్ గా కన్ఫ్యూజన్ ఏర్పడడంతో యాజ్ ఆఫ్ నో ఇండియా అండ్ యుఎస్ మధ్యన యుఎస్ లో జరగాల్సినటువంటి ఈ మీటింగ్ అయితే పోస్ట్పోన్ అయింది. అంటే బోత్ కంట్రీస్ మాట్లాడుకునే పోస్ట్పోన్ చేసుకున్నాయి. సో ఫర్దర్ గా ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ ట్రేడ్ డీల్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ మన కామర్స్ మినిస్టర్ కూడా ఈరోజు మాట్లాడుతూ సిమిలర్ స్టేట్మెంట్స్ చేశారు. అంటే యూఎస్ దగ్గర నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది, క్లారిటీ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం అని చెప్పి వాళ్ళైతే అనౌన్స్ చేశారు. ఎందుకంటే మనం ఇప్పుడు యూఎస్ కి అడ్వాంటేజ్ ఇచ్చేసాం. అడ్వాంటేజ్ ఇచ్చిన తర్వాత మనకి 15% టారిఫ్, చైనాకి 15% టారిఫ్ అంటే మనకేముంది అందులో లాభమేం లేదు. కాబట్టి దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా చాలా క్లారిటీస్ రావాలి. ఈవెన్ రిఫండ్స్ కూడా యూఎస్ ఇవ్వాలంటే వెంటనే రిఫండ్స్ ఇవ్వగలదా? ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్ ఎలా ఉందంటే డెట్ డిఫాల్ట్ చేసేట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నది. ఇప్పుడు టారిఫ్స్ ద్వారా వీళ్ళు ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేశారో వాటిని వెనక్కి ఇవ్వాలంటే వెంటనే వెనక్కి ఇవ్వడం కూడా యూఎస్ కి అంతే ఈజీ కాదు. సో అందుకని యూఎస్ గవర్నమెంట్ అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవచ్చు అని అనుకుంటున్నాం. సో వేరియస్ రూల్స్ ఏవో ఉంటాయి కదా, సెక్షన్స్ అవి, ఆ సెక్షన్స్ అవి బయటకు తీసి ఏదో ఒక రకంగా టారిఫ్స్ అయితే తిరిగి యూఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా ఈ టారిఫ్స్ మనం మాట్లాడుకున్న ఏవైతే ఉన్నాయో ఇవి వేరియస్ గూడ్స్ పైన ఈ 15% టారిఫ్స్ పడుతున్నా కూడా ప్రీవియస్ గా సెక్షన్ 232 లో భాగంగా స్టీల్, అల్యూమినియం వీటిపైన 50% టారిఫ్స్ అనౌన్స్ చేశారు కదా. ఆ 50% టారిఫ్స్ అయితే అలాగే కొనసాగుతాయి. అన్ని కంట్రీస్ నుంచి యూఎస్ కి వెళ్ళేటువంటి స్టీల్ అండ్ అల్యూమినియం పైన 50% టారిఫ్స్ పడతాయి. ఏమైనా ఆటో పార్ట్స్ పైన కూడా 20% అబోవ్ టారిఫ్స్ ఉన్నాయి, అవైతే అలాగే కొనసాగుతాయి. సో ఇప్పుడు ఏంటంటే యుఎస్ కోర్ట్ అండ్ యుఎస్ గవర్నమెంట్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఫైట్ లో భాగంగా ఈ ట్రేడ్ డీల్స్, టారిఫ్స్ వీటి రిలేటెడ్ గా మరికొంత క్లారిటీ అయితే రావాలి. ఈ క్లారిటీ రావడానికి కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో చూస్తే మన పైన టారిఫ్స్ కొంత తగ్గాయి కాబట్టి స్లైట్ గా పాజిటివ్ గా చూడొచ్చు. మరి బిగ్ పాజిటివ్ కాదు, అది స్లైట్ పాజిటివ్ అవుతుంది. దీంతో పాటుగా మరొక థింగ్ ఏంటంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన చర్చలు అయితే జరుగుతున్నాయి కదా. ఒక్కోసారి ఏంటంటే ఈ చర్చలు ఫెయిల్ అవుతున్నాయి, యుఎస్ ఇరాన్ అటాక్ చేయొచ్చు అని వస్తుంది. ఒక్కోసారి ఏమో లేదు చర్చలు పాజిటివ్ గా వెళ్తున్నాయి అని వస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఎలా ఉందంటే కొన్ని మీడియా హౌసెస్ యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్ చేస్తుంటే ఇరాన్ సైడ్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వస్తుందంటే ఈ థర్స్డే రోజు జెనీవాలో మరొకసారి యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన నెగోషియేషన్స్ జరుగుతాయి అంటున్నారు. ఫైనల్ ఏం జరుగుతుంది అన్న చూడాలి. ఒకవేళ అటాక్ కనుక జరిగితే కొంత గ్లోబల్ మార్కెట్స్ కి అది నెగిటివ్. అటాక్ జరగకుండా రెండు కంట్రీస్ మధ్య డీల్ అయిపోయింది అనుకోండి, మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే పెద్దగా పడదు. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ కు ఉన్నటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిటీ రావాలి. ఎప్పుడు క్లారిటీ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. మీరు అందరూ ఆల్రెడీ వినే ఉంటారు కదా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో జరిగిన ఫ్రాడ్ గురించి. అసలు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో జరిగినటువంటి ఫ్రాడ్ ఏంటి అండ్ ఈ ఫ్రాడ్ గురించి బ్యాంక్ ఏం చెప్తుంది అండ్ స్టాక్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, వీకెండ్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏం రిపోర్ట్ చేసిందంటే వీళ్ళకి చెందిన చండీగఢ్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఈ బ్రాంచ్ లోని ఏకంగా 590 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేశారు. ఈ 590 కోట్లు కూడా ఇండివిజువల్ అకౌంట్స్ కి సంబంధించినవి కాదు. హర్యానా గవర్నమెంట్ ఉంది కదా, ఈ హర్యానా గవర్నమెంట్ కి చెందిన వేరియస్ గవర్నమెంట్ ఎంటిటీస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు కదా బ్యాంక్స్ లోని. సో ఆ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్నటువంటి అమౌంట్ లోని 590 కోట్ల రూపాయల ఫ్రాడ్ అయితే జరిగింది. ఈ ఫ్రాడ్ చేసింది కూడా ఎవరు? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ఎంప్లాయీస్ అండ్ మరికొంత ఇండివిజువల్స్ కలిపి ఈ ఫ్రాడ్ కి అయితే పాల్పడ్డారంట. సో ఇక్కడ 590 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందంటే ఆ ఫ్రాడ్ ఒక్క రోజులో చేయడం అవుతుందా? అంత ఈజీ కాదు కదా. సో అది ఎన్నో రోజుల నుంచి జరుగుతుండొచ్చు, కానీ బ్యాంక్ ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఈ ఫ్రాడ్ జరుగుతున్నా కూడా గుర్తించలేకపోయిందంటే దాని రిలేటెడ్ గానే మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయి. 590 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగే వరకు ఒక బ్రాంచ్ లోని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గుర్తించలేకపోయింది అనేసరికి బ్యాంక్ రిలేటెడ్ గా చాలా వరకు కన్సర్న్స్ రైజ్ అవుతాయి కదా. ఎందుకంటే బ్యాంక్స్ లో డబ్బులు దాచుకునేది ఎందుకు? సేఫ్టీ ఉంటాయనే కదా. సేఫ్టీ ఉంటాయని చెప్పేసి జనాలు డబ్బులు దాచుకుంటే వాటికే సేఫ్టీ లేకుండా పోతే రేపు పొద్దున ఎవరైనా డిపాజిట్ చేస్తారా? చేయరు కదా. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా హర్యానా గవర్నమెంట్ అదే డిసిషన్ తీసుకుంది. ఈ హర్యానా గవర్నమెంట్ కు ఉన్నటువంటి వేరే గవర్నమెంట్ ఎంటిటీస్ కున్న బ్యాంక్ అకౌంట్స్ ఉన్న డబ్బులన్నీ కూడా వేరే బ్యాంక్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అండ్ అంతేకాకుండా ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి అకౌంట్స్ అయితే క్లోజ్ చేసేయాలని చెప్పి హర్యానా గవర్నమెంట్ ఆదేశించింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకే కాదు, ఈవెన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా హర్యానా గవర్నమెంట్ కు ఉన్నటువంటి అన్ని అకౌంట్స్ ని కూడా వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం యాజ్ ఆఫ్ నో అక్కడేం ఫ్రాడ్ రిపోర్ట్ కాలేదు, కానీ గవర్నమెంట్ కు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బుల్ని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెట్టమన్నా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు
ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టకుండా నార్మల్ గానే ఉంచారంట. గవర్నమెంట్ కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది కదా, దానివల్ల వాళ్ళకి లాస్. కాబట్టి ఈవెన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విషయంలో కూడా హర్యానా గవర్నమెంట్ ఇదే డిసిషన్ తీసుకుంది. ఓవరాల్ గా అది రెండు బ్యాంక్స్ కి నెగిటివే. కాకపోతే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఎటువంటి ఫ్రాడ్ ఇంకా జరగలేదు కాబట్టి దాన్ని కొంతసేపు మనం పక్కన పెడదాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి డీటెయిల్ మాట్లాడుకుందాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే ఈ ఫ్రాడ్ తర్వాత కాన్ కాల్ అయితే కండక్ట్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే Q4 నుంచి కొంత రికవరీ చూడొచ్చు. ఒకసారి వన్ టైం ఇంపాక్ట్ అయితే వీళ్ళ మీద ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఈ ఫ్రాడ్ చేశారో వాళ్ళపైన అయితే ఆల్రెడీ కేసు పెట్టినాం, రికవరీ రిలేటెడ్ గా ప్రయత్నిస్తున్నాం, అది ఇది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. కానీ ఈ రికవరీ చేయాలన్నా వెంటనే రికవర్ చేసేయగలరా మొత్తం డబ్బులు? 590 కోట్లు కొట్టేసిన వాళ్ళు ఆ డబ్బులు అలా పెట్టుకుని ఉంచుకుంటారా? ఉంచుకోరు కదా. సో ఆ రికవరీ జరగడానికి మనకి చాలా టైం పడుతుంది. ఒకవేళ రికవరీ అయినా కూడా ఎంత రికవర్ చేయగలరు? మాక్సిమం ఒక 100 కోట్లు 150 కోట్లు, అంతకన్నా ఫుల్ ఫ్లెజ్ గా రికవరీ వస్తుందా? రావడం కష్టం కదా. సో దానివల్ల ఖచ్చితంగా నెక్స్ట్ క్వార్టర్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క నెంబర్స్ పైన అయితే ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి మనకి స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడింది. ఇక్కడి నుంచి స్టాక్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ రోజు ప్రెషర్ గురైంది కదా, కంటిన్యూస్ గా స్టాక్ లో ప్రెషర్ కనపడచ్చా అంటే ఇక్కడ 2 థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇమీడియట్ గా వీళ్ళపైన ఈ లోన్ ఫ్రాడ్ వలన వీళ్ళ నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే బ్యాంక్స్ కొలాప్స్ అయిపోద్ది అది ఇదని చెప్పడం కాదు, అండ్ బ్యాంక్స్ ఏం కొలాప్స్ అయిపోగానే ఈ ఇష్యూ వల్ల. బట్ కాకపోతే వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి నమ్మకం పోద్ది కదా జనాలకి. బ్యాంక్స్ డబ్బులు దాచుకునేదే మనకి సేఫ్ గా ఉంటాయని దాస్తాం. అటువంటిది వీళ్ళ దగ్గర ఇంత ఫ్రాడ్ జరుగుతున్నా బ్యాంక్ గుర్తించట్లేదంటే జనాలకి బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి నమ్మకం తగ్గుతుంది కదా. సో ఆ నమ్మకం తగ్గడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి వచ్చేటువంటి డిపాజిట్స్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది కదా ఫ్యూచర్ లో. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనం సెట్ బ్యాక్ కిందే చూడాలి. సో ఇంపాక్ట్ అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పైన మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం క్లియర్ గా కనబడుతుంది. నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ వచ్చినప్పుడు అలాగే ఇంపాక్ట్ ఉంటుంది. దాంతో పాటుగా బ్యాంక్ రిలేటెడ్ ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది. అండ్ వేరే అదర్ గవర్నమెంట్స్ కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్స్ ఇమీడియట్ గా క్లోజ్ చేసేకపోవచ్చు, కానీ ఆ అకౌంట్స్ లో డబ్బులు పెట్టాలంటే ఆలోచిస్తారు కాబట్టి దానివల్ల వీళ్ళ డిపాజిట్స్ అది తగ్గేటువంటి అవకాశం అయితే క్లియర్ గా ఉన్నది. దీనివల్ల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పైన కొన్నాళ్ళు అయితే ఈ ఇంపాక్ట్ కొనసాగచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఐడిఎఫ్సితో పాటుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ మాట్లాడుకోవాలంటే వాళ్ళు కూడా అంటే గవర్నమెంట్ ఫండ్స్ సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం వలన వాళ్ళని కూడా హర్యానా గవర్నమెంట్ ఇప్పుడు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అకౌంట్స్ లో డబ్బులు అవి తీసేసుకుంటున్నారు గవర్నమెంట్ ఉన్నటివి. దానివల్ల ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ ఏపీ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మోరిపెన్ ల్యాబొరేటరీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫార్మా కంపెనీ దగ్గర నుంచి 825 crores వర్త్ CDMO డీల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ మనం చూసాం అనుకోండి 2000 crores పైన మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ ఇది. సో వీళ్ళకి 800 crores పైన డీల్ వచ్చిందన్న అనౌన్స్మెంట్ రావడంతో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే సప్లైస్ జస్ట్ 4 to 5 months లోనే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. జనరల్లీ CDMO డీల్ అనుకోండి సప్లైస్ చేయడానికి టైం పడుతుంది, ఎందుకంటే డెవలప్మెంట్ కి అది టైం పడుతుంది కదా. మైట్ బి ఇది CMO డీల్ అయి ఉండొచ్చు, అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే ఇందులో ఉండొచ్చు. ఒకవేళ ఇది CMO డీల్ అయితే మాత్రం దీనిలో వీళ్ళకి వచ్చేటువంటి మార్జిన్స్ కొంత తక్కువగానే ఉంటాయి. బట్ మార్జిన్స్ తక్కువగా ఉన్నా కూడా వచ్చినటువంటి డీల్ పెద్ద డీల్ అవడంతో ఈ 46 రూపీస్ స్టాక్ లో అయితే మనకి అంత పాజిటివ్ రియాక్షన్ అయితే కనపడింది. సో మీరు ఈ రోజు సెషన్ లో అబ్జర్వ్ చేసినటువంటి స్టాక్ ఏది, అంటే స్టాక్ ఆఫ్ ది డే లో అబ్జర్వ్ చేసిన స్టాక్ ఏది, కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ NSE వాళ్ళకి కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్ లోని గోల్డ్ 10 గ్రామ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి అయితే అప్రూవల్ రిసీవ్ చేసుకున్నారు. దీంతోని వీళ్ళు ఈ March 16th నుంచి గోల్డ్ 10 గ్రామ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ని అవైలబుల్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ దీంతో పాటుగా ఈ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు RBI సెంట్రల్ బోర్డ్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ గోల్డ్ రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఆవిడ ఏమంటున్నారంటే గోల్డ్ యాక్చువల్లీ పెరగడానికి వేరే సెంట్రల్ బ్యాంక్స్ పర్చేస్ చేయడం, వీటితోని గోల్డ్ అయితే బాగా పెరిగింది కదా. సో గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరిగిపోయింది, చాలా ఎక్స్పెన్సివ్ గా మారిందని చెప్పేసి కన్సర్న్స్ అయితే ఉంటున్నాయి. కానీ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ అయితే పర్టికులర్ థ్రెష్ హోల్డ్ లోనే ఉన్నది. అండ్ దీన్ని అయితే గోల్డ్ ప్రైస్ రెగ్యులర్ గా మేము మానిటర్ చేస్తున్నాం. అండ్ అంతేకాకుండా RBI కూడా మానిటర్ చేస్తుందని. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి వేరే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ని ఎక్కువగా కొంటుండడం వల్ల ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. బట్ మన ఇండియా విషయంకి వచ్చేసరికి మన ఇండియాలోని గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తారు కాబట్టి గోల్డ్ లో ఎప్పటి నుంచో అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. బట్ రీసెంట్ గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ పర్చేస్ చేస్తుండడంతో ప్రైస్లు పెరిగాయి. వాటిని మేము అబ్జర్వ్ చేస్తున్నాం, వాటిని మేమైతే ట్రాక్ చేస్తున్నాం. బట్ స్టిల్ గోల్డ్ అయితే పర్టికులర్ థ్రెష్ హోల్డ్ లిమిట్ లోనే ఉన్నట్టుగా ఆవిడైతే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ లోని బ్రేక్ ఫెయిల్యూర్ అవడంతో
పడడంతోని ఆ ఎయిర్ క్రాఫ్ట్ అయితే కొంత డ్యామేజ్ అయిందని, సో ఈ డ్యామేజ్ జరగడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఓవరాల్ గా తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటైర్ ఫ్లీట్ ని గ్రౌండ్ చేసినట్లుగా, అంటే చెక్ చేయడానికి గ్రౌండ్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసే ఈ న్యూస్ బయటికి రావడంతో ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. కాకపోతే దాని రిలేటెడ్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి ఈ న్యూస్ కరెక్ట్ కాదు. జస్ట్ ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ లోని వన్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ లోని మైనర్ టెక్నికల్ ఇన్సిడెంట్ మాత్రమే జరిగింది. ఎటువంటి క్రాష్ కూడా అవ్వలేదు. క్రాష్ జరిగినట్టుగా కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. నెక్స్ట్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కేరళ గవర్నమెంట్ కి చెందినటువంటి విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. దీనిలో భాగంగా కేరళ తిరువనంతపురంలోని విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ లోని కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అయితే డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్, యాక్సెస్ గేట్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి మిస్ట్రాల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ LCA MK1 ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఉన్నది కదా, ఈ ప్రోగ్రామ్ లో భాగంగా 25 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీనిలో భాగంగా ఆల్ సిస్టమ్స్ ని యాక్సెస్ గేట్స్ వాళ్ళ కొత్తగా కమిషన్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో దానిలోని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తామని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ వాళ్ళకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు TSRTC వాళ్ళకి టోటల్ గా 1085 ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1800 crores. నెక్స్ట్, డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ వాళ్ళకి కొత్తగా BHEL దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 26 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు క్రిటికల్ పైపింగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్, LTI మైంట్రీ వాళ్ళు ఒక యూరోపియన్ మెడ్టెక్ కంపెనీ దగ్గర నుంచి 7 years లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ $100 million. దీనిలో భాగంగా ఈ కంపెనీకి LTI మైంట్రీ వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్స్ కోసం అని చెప్పి ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో ఇంత లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఏదైతే విన్నారో ఇది LTI మైంట్రీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, ఈ రోజు నుంచి ఓపెన్ అవుతున్నటువంటి క్లీన్ మ్యాక్స్ IPO గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. వీళ్ళు మన ఇండియాలోనే లార్జెస్ట్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొవైడర్. ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 2.8 GW ఆపరేషనల్ కెపాసిటీ ఉంటే 3.17 GW కెపాసిటీని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళు అక్రాస్ డేటా సెంటర్స్, AI అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ తో పాటుగా CI ఎంటర్ప్రైజెస్ కి కూడా వీళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఎండ్ టు ఎండ్ డీకార్బనైజేషన్ సొల్యూషన్స్ ని కూడా కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తారు. కమింగ్ టు దిస్ కంపెనీ, ఈ కంపెనీని వీళ్ళు 2010 లోని స్టార్ట్ చేశారు. అంటే 15 years నుంచి వీళ్ళు ఈ సెగ్మెంట్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. దీనిలో ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ పవర్ సేల్ సెగ్మెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ సెగ్మెంట్. అండ్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ సేల్ సెగ్మెంట్ లోని వీళ్ళు ఆన్ సైట్ సోలార్ సర్వీస్, అంటే కస్టమర్స్ కి చెందినటువంటి ప్రిమిసెస్ లోనే వీళ్ళు ప్లాంట్ ని సెటప్ చేసి దాని నుంచి సోలార్ పవర్ ని కస్టమర్ కి సప్లై చేస్తారు. దీంతో పాటుగా ఆఫ్ సైట్, అంటే వీళ్ళకి చెందినటువంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ నుంచి పవర్ ని కస్టమర్స్ కి సప్లై చేస్తారు. నౌ కమింగ్ టు రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ సెగ్మెంట్, దీనిలోని క్యాపెక్స్ సర్వీసెస్ అండ్ కార్బన్ సర్వీసెస్ ని వీళ్ళు కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ అక్టోబర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 10 GW కెపాసిటీ అయితే ఉన్నది. దీనిలోని 2.7 GW కెపాసిటీని వీళ్ళు ఆల్రెడీ ఆపరేషనల్ చేసినట్లయితే 3.17 GW ఇంకా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ అడ్వాన్స్ స్టేజ్ లోని మరొక 3 GW కెపాసిటీ ఉంటే అండర్ డెవలప్మెంట్ లోని 1.9 GW కెపాసిటీ ఉన్నది. అండ్ వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని రెన్యూబుల్ ఎనర్జీ పవర్ సేల్స్ నుంచే 77% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ నుంచి నియర్లీ 22% కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ సెగ్మెంట్ లోని వీళ్ళు 92% గ్రాస్ మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ సెగ్మెంట్ లోని నియర్లీ 33% గ్రాస్ మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద మార్కెట్ ఆపర్చునిటీ, గ్లోబల్లీ చూసినట్లయితే ఇండియా 3rd లార్జెస్ట్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్. దీనిలో CI కన్స్యూమర్సే టోటల్ పవర్ మార్కెట్ లోని 50% ఆఫ్ ది పవర్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ CI సెగ్మెంట్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 23 నాటికి రెన్యూబుల్ ఎనర్జీ పెనిట్రేషన్ 7.4% ఉంటే అది ఫైనాన్షియల్ ఇయర్ 30 నాటికి 20% కి రీచ్ అవుతుందని చెప్పి ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి యాన్యువల్లీ 15 to 18 GW కెపాసిటీని అయితే యాడ్ చేయవలసి ఉన్నది. అంటే 20 to 24% CIJR చెప్పున ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే పెరగనున్నది. అండ్ అదర్ మార్కెట్ ఆపర్చునిటీస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా బెస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా కూడా చాలా బిగ్ ఆపర్చునిటీ అయితే జనరేట్ అవుతుంది కదా.
దీంతోని ఈ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు సర్వీసెస్ ని ఆఫర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. గవర్నమెంట్ టెండర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అయితే వీళ్ళు పార్టిసిపేట్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ లో టారిఫ్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల వీళ్ళకి పెద్దగా మార్జిన్స్ అయితే జనరేట్ అవ్వు. దాంతో ఈ టెండర్స్ లో అయితే వీళ్ళు పార్టిసిపేట్ చేయరంట. ఇండివిజువల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే వీళ్ళు సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 555 కస్టమర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ కస్టమర్స్ లోని 94.72% ఆఫ్ ది కస్టమర్స్ ఏ నెగిటివ్ అండ్ దాని అబోవ్ క్రెడిట్ రేటింగ్ ఉన్నటువంటి కస్టమర్స్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లోని వీళ్ళ యావరేజ్ టెన్యూర్ 22.85 ఇయర్స్ ఉంటే యావరేజ్ లాక్ ఇన్ పీరియడ్ 16.86 ఇయర్స్. అండ్ కమింగ్ టు దేర్ కీ కస్టమర్స్, టెక్నాలజీ కస్టమర్స్ లో మనం చూసినట్లయితే అమెజాన్, యాపిల్ వీటితో పాటు గూగుల్ అండ్ అదర్ కస్టమర్స్ కి అయితే వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు. అండ్ సిఐఏ కస్టమర్స్ కి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్, సిమెంట్, స్టీల్, ఎఫ్ఎంసీజీ తో పాటుగా అదర్ సెగ్మెంట్స్ లో ఉన్నటువంటి కస్టమర్స్ కి కూడా వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు. ఆ కస్టమర్ లిస్ట్ ని కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. మీరు వాటిని ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లో టాప్ 10 కస్టమర్స్ నుంచి 39% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే టాప్ 11 to 30 కస్టమర్స్ నుంచి 22% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ అదర్ కస్టమర్స్ నుంచి 39% కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళకి ప్రీవియస్ కస్టమర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి రిపీట్ ఆర్డర్స్ మనం చూసినట్లయితే 71% పైనే కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకి రిపీట్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అంటే వీళ్ళు కస్టమర్స్ కి బాగా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకి రిపీట్ గా ఈ ఆర్డర్స్ వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024 లో తెచ్చినటువంటి ALMM రూల్ కి బిఫోర్ వీళ్ళు టోటల్ గా వీళ్ళకి వచ్చేటువంటి సప్లైస్ ఉంటాయి కదా, ఆ సప్లైస్ లోని 95% ఆఫ్ ది సప్లైస్ ఇంటర్నేషనల్ నుంచే వీళ్ళు తెచ్చుకుంటున్నట్లయితే ఈ కొత్త రూల్ వచ్చిన తర్వాత 55% ఆఫ్ ది సప్లైస్ అయితే వీళ్ళు లోకల్ నుంచే తెచ్చుకుంటున్నారు. కమింగ్ టు ద మేనేజ్మెంట్, ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా మిస్టర్ కుల్దీప్ జైన్ గారు వ్యవహరిస్తున్నారు. ఈయనకి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోని 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ CFO గా మిస్టర్ నికుంజ్ గొడావత్ గారు వ్యవహరిస్తున్నారు. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని మెజారిటీ ఆఫ్ ది స్టేక్ ని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తున్నారు. దీని తర్వాత ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అయినటువంటి కుల్దీప్ జైన్ గారి దగ్గర 11% స్టేక్ అయితే ఉన్నది. అండ్ రిమైనింగ్ ఎవరెవరి దగ్గర ఎంత స్టేక్ ఉన్నది అన్నది మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఈ IPO రిలేటెడ్ గా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం మీకు గనుక హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద IPO డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ IPO. దీనిలోని ఇష్యూ సైజ్ 3100 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 1200 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 1900 crores. అండ్ ఈ IPO ని వీళ్ళు 1000 rupees to 1053 rupees ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 12,325 crores. ఈ IPO లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 14 షేర్స్ తో 1 lot కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ BSE అండ్ NSE లో లిస్ట్ అవునుంది. కమింగ్ టు IPO డేట్స్, ఈ IPO 23rd February అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 25th February రోజున క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ IPO లోని QABs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 10,121 crores డెట్ ఉంటే 3,399 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 2.97 times. జనరల్లీ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ పైన డెట్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే హై క్యాపెక్స్ చేయవలసి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా డెట్ తీసుకుని క్యాపెక్స్ అయితే చేస్తుంటారు. సో దానివల్ల వీళ్ళపైన కూడా డెట్ ఎక్కువగానే ఉన్నది. నో వీళ్ళు IPO ద్వారా ఫ్రెష్ ఇష్యూలు ఏదైతే ఫండ్ రైజ్ చేస్తున్నారో నియర్లీ 1,200 crores ఫండ్ రైజ్ చేస్తున్నారు కదా, దాన్ని వీళ్ళు డెట్ రీపేమెంట్ రిలేటెడ్ గా యూజ్ చేస్తామని షేర్ చేస్తున్నారు. కమింగ్ టు ద P&L స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 26% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 58% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు 19 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 6 months లో కూడా వీళ్ళు 19 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 50 to 60% ఎబిటా మార్జిన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు పియర్ కంపారిజన్, వీళ్ళ పియర్స్ లో అందరికన్నా కూడా NTPC గ్రీన్ ఎనర్జీ వాళ్ళు బెటర్ రెవెన్యూ, ఎబిటా అండ్ ప్యాట్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. దాని తర్వాత క్లీన్ మ్యాక్స్ ఎన్విరో వాళ్ళ గ్రోత్ కూడా డీసెంట్ గానే ఉన్నది. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళే లీస్ట్ ఎబిటా మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు.
అండ్ వాల్యుయేషన్స్ గురించి మనం కంపేర్ చేసుకునే ముందు ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్నటువంటి రిస్క్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి వస్తున్నటువంటి రెవెన్యూస్ లోని మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ కర్ణాటక అండ్ గుజరాత్ ఈ 2 స్టేట్స్ నుంచే వస్తున్నాయి. ఒకవేళ ఈ 2 స్టేట్స్ లోని పాలసీస్ ఏమైనా చేంజ్ అయినా లేదంటే ఈ స్టేట్స్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళ రెవెన్యూస్ పైన మెజారిటీ హిట్ అయితే పడేటువంటి అవకాశం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ కంపెనీస్ పైన డెట్ ఎక్కువగా ఉంటుందని. సో వీళ్ళపైన కూడా డెట్ కొంచెం ఎక్కువగానే ఉన్నది. అండ్ వాల్యుయేషన్ కంపారిజన్ లోకి వెళ్లే ముందు ఈ ఐపీఓ రిలేటెడ్ గా మేము ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో దాన్ని కేవలం మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుని ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా రీసెర్చ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. ఒకవేళ మీ అంతటా మీరు రీసెర్చ్ చేయలేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకోవడం అనేది మంచిది. కమింగ్ టు ద వాల్యుయేషన్స్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో ప్రెసెంట్ కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళైతే ఈ కంపెనీని కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.